భారత రాజ్యాంగం ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల నుంచి ఆర్టికల్ 28 గురించి చదువుకుందాం. ఆర్టికల్ 28 ఒకటవ క్లాజు. ఈ క్లాజు పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఏ విద్యా సంస్థల్లో కానీ ఏ విధమైన మతబోధకైనను ఏర్పాటు చేయరదని పేర్కొంటున్నది. ఆర్టికల్ 28 క్లాజ్ 2. ఈ క్లాజు 28(1)లో ఉన్నదేదియు మతబోధ జరగవలనని ఆపేక్షించు ఎండోమెంటు లేదా ట్రస్టు కింద స్థాపించబడిన ప్రభుత్వం నిర్వహించుచున్న ఏ విద్యా సంస్థకు కానీ వర్తించదని చెబుతున్నది. ఆర్టికల్ 28 3వ క్లాజు. ఈ క్లాజు ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ నిధుల సహాయంలో నడుస్తున్న ఏదేని విద్యా సంస్థల్లో జరుగు ఎవరైనా వ్యక్తులను అట్టి సంస్థల్లో జరిగే మతబోధల్లో పాల్గొనవలసింది అని లేదా అక్కడ ఆ ఆవరణలో జరిగే మతారాధన కార్యకలాపాల్లో పాల్గొనవలసిందిగా బలవంత పెట్టరాదని పేర్కొంటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్థల్లో మతాల గురించి మత ప్రబోధాలు జరగకూడదని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తుంది. జై భీమ్, జై భారత రాజ్యాంగం.